అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశీస్సుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ ఒక భక్తి కార్యక్రమంలో ఈ చెప్పబడేటువంటి కథలన్నీ కూడా భక్తిలో చెప్పబడుతున్నాయని అనుకుని భ్రమించి మనం వినటం జరుగుతుంది. శాస్త్రీయ పద్ధతిగా వాటిని మనం అధ్యయనం చేసి భక్తి ప్రపత్తుల్ని మన అలవాటు చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓ భవబంధ విమోచన, ఓ భరతాగ్రజ మురారి, యో రఘురామ, ఓ భక్త కామధేనువ, ఓ భవహర నన్ను గావుమో హరికృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణ శతకకర్త ఈ పద్యాన్ని చెప్పటం జరుగుతుంది. ఈ భవబంధాలు అనేటువంటి ఈ కష్టసుఖాలన్నింటినీ కూడా విమోచనం చేసి భరతాగ్రజ, భరతుడికి అగ్రజుడైనటువంటి ఓ రామచంద్ర ప్రభు, భక్త కామధేనువ అంటే భక్తులకి కామధేనువు వంటి వాడా, అంటే వాళ్ళు కోరినటువంటి కోరికలను తీర్చేటువంటి వాడా, ఓ భవహర అంటే నా తాలూకు క్రియలన్నింటినీ కూడా, నేను చేసే పనులన్నింటినీ కూడా సక్రమంగా నెరవేర్చి వాటి ఫలితాలను నాకు అంటకుండా నన్ను గావుము, నన్ను చూడు, ఓ హరి శ్రీకృష్ణ, ఆ హరి అయినటువంటి శ్రీకృష్ణ నన్ను చూడుము అని చెప్పేసని, నన్ను కాపాడుము అని చెప్పేసని చెప్పడం జరిగింది. భవబంధ విమోచన భరతాగ్రజ మురారి, యో రఘురామ, ఓ భక్త కామధేనువ, ఓ భవహర నన్ను గావుమో హరికృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణ శతకకర్త ఈ యొక్క పద్యాన్ని కందల్లో చెప్పటం జరిగింది. ఇటువంటి వీటన్నిటినీ మనం తీసుకోకుండా ఒక్కసారిగా ఏదో భక్తి అనేటువంటి దాన్ని తీసుకుని ఏదో చేసేద్దాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం తప్పితే అసలు భక్తికి కావలసినటువంటిది ఏంటి అనేటువంటి విషయం మనం ఏనాడు కూడా యోచన చేయటం లేదు. మనకి తెలిసినటువంటిది ఏంటయ్యా అంటే ఆ ఒక పూజ చేయటము, గుడికి వెళ్ళటము, గుడి నుంచి రావటము, ఇదే భక్తికి ప్రథమమైన సోపాలుగా తీసుకుని ఈ సోపానాలను ఇలాగే మా తాత తండ్రులు, మా ముత్తాతలు కూడా ఇలాగే చేశారు, మేము కూడా ఇలాగే చేస్తాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్పితే అసలు సాధకుడు ఎలా చేయాలి, సాధన అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయం అసలు పరిగణలోకే తీసుకోవటం లేదు. అదే విషయాన్ని తీసుకుని ఈ చూడాలా అనేటువంటి ఆమె ఈ యొక్క సిక్కిధ్వజుడికి చెప్తున్నటువంటిది ఇదే విషయాలు చెప్తోంది. సాధన అనేటువంటి వాడు, సాధకుడు ఎలా సాధన చేయాలి, సాధన అనేటువంటిది తెలియకుండా వచ్చేసి అడవిలో కూర్చుండిపోయి ఒక పర్ణశాల వేసేసుకున్నంత మాత్రం చేత నువ్వు సాధకుడువా? సాధకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ప్రతి చిన్న విషయాన్ని కూడా సాధకుడు అనేటువంటి వాడు పరిగణలోకి తీసుకొని ఆ విషయం మీద ఆలోచించవలసినటువంటి విషయం ఎంతైనా ఉన్నది కదా. అటువంటి పరిస్థితిలో నీ ఒక రాజువై ఉండి హఠాత్తుగా రాజ్యాన్ని, భార్యా పిల్లల్ని పరిత్యజించి నీవు అరణ్యంలోకి వచ్చేసి కూర్చుండిపోయి ఈ ముక్కు మూసుకుని కూర్చుని నువ్వు చేసేటువంటి తపస్సు
దీని మూలంగా నీకు వచ్చేటువంటిది ఏంటి? అసలు ఆత్మ అనేటువంటిది ఎక్కడుందో నీకు తెలియదు. ఈ గాలిని బంధించిన తర్వాత దీన్ని వదిలి ఈ కుంభంలో నుంచి రేచకల నుంచి కుంభం అనేటువంటి తీసుకురావటం మూలంగా జరిగేటువంటిది ఏంటి? ఈ క్రియతో నువ్వు సాధించేటువంటిది ఏంటి? ఇది సాధనలో ఏ భాగంలో ఉన్నది? ఏ విభాగం చెప్తోంది నేను ఇలా చేయమని చెప్పేశాను అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ చూడాల తీసుకుని ఆ రాజుకి జ్ఞానాన్ని ప్రసాదించటానికి ఆమె మారువేషంలో వచ్చి ఆ శిఖిధ్వజుడిని ఆవిడ ఏంటి పరిత్యజించాలి, వేటిని పరిత్యజించాలి, వేటిని వదిలేయాలి అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పటం జరుగుతోంది. ఇదే విషయాన్ని రాముడికి కూడా వశిష్ఠుల వారు చెప్తున్నటువంటిది ఈ చూడాలా అన్నటువంటి కథని ఆధారం చేసుకుని చెప్తున్నటువంటిది. నేను సీతా పరిత్యాగం చేసేసాను అని చెప్పేసాను నువ్వు చెప్తున్నావు. ఆ ఒక కావ్యాన్ని కంకంటి పాపరాజు గారు చాలా బాగా అందమైనటువంటి పద్యాల్లో రాయటం జరిగింది. ఈ పద్యాలు చదువుకుని దాని అర్థాలు తెలుసుకోవటానికైనా మనం ఈ యొక్క సీతా పరిత్యాగము అనేటువంటిది చేయవలసినటువంటిది. పరిత్యాగము అనేటువంటిది ఏంటి? వదిలివేయటము. దేన్ని వదిలివేయటము? ప్రకృతి నుంచి ఆ ఒక ప్రకృతి ఆవృత్తాన్ని దాటటాన్ని పరిచ్ఛేదనము అని చెప్పేసానంట. ఈ పరిత్యాగము అనేటువంటిది రాముడు సీతని పరిత్యజించటము అనేటువంటిది ఏంటంటే ఆ ప్రకృతి అనేటువంటి ఆవరణని అతను దాటటానికి ప్రయత్నం చేసినటువంటి మొదటి మెట్టు సీతా పరిత్యాగము. కానీ ఈ పరిత్యాగంలో అతను నేర్చుకున్నటువంటిది ఏంటంటే ప్రతి నిమిషము కూడా సీత సీత సీత, ఇక్కడ నా సీత కూర్చుంది, ఇక్కడ నా సీత బొట్టు పెట్టుకుంది, ఇక్కడ నా సీత అన్నం తింది అని ఇలాగా ప్రతి ఒక్కదాన్ని చూసి సీత 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 అని చెప్పేటువంటి రాముడు ఇంకా ఎక్కడ పరిత్యాగాలు చేశాడు? దేన్ని పరిత్యాగం చేశాడు? పరిత్యాగమే జరగలేదు. అట్లాగే ఈ శిఖిధ్వజుడు కూడా తనకి తనగా నిర్ణయం చేసుకున్నాడు. నేను రాజ్యాలు వదిలేశాను, భార్యా పిల్లలు వదిలేశాను అని చెప్పేశాను. మరి వదిలేసిన వాడికి కౌపీనం ఎందుకు? ఈ గోచీలు ఎందుకు? ఈ యొక్క పర్ణశాల ఎందుకు? ఆ అరణ్యము అనేటువంటి ఆ ప్రకృతిలో తను కూడా ఒక ప్రకృతిలో ఒక చెట్టులాగానో ఒక పుట్టలాగానో ఉండొచ్చు కదా. లేదు, మళ్ళీ అక్కడ ఒక పర్ణశాల వేసుకుని తన వైభవం అన్నట్టుగానే ఆ జపం అయిపోగానే వెళ్ళిపోయి ఆ పర్ణశాలలో కూర్చునే పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇతను ఏంటి పరిచయించాడు? రాజ్యాన్ని పరిచయించాడని పూర్తిగా వదిలేసి రాలేదే. హఠాత్తుగా లేచాడు, వచ్చేసాడు. రాజరికం ఇంకా తన పేరునే ఉంది. ఆ మంత్రులందరూ కూడా ఈయన పేరుతోనే బిహాఫ్ ఆఫ్ అనేటువంటి అధికారాన్ని చూస్తున్నారు. కనుక ఇటువంటి నీకు ఈ ఒక సాధన ఎలా జరుగుతుంది? సాధకుడు అనేటువంటి వాడు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? అసలు సాధకుడికి తెలియవలసినటువంటి లక్షణం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఇక్కడ ఈ విషయాన్ని రాస్తూ దీని గురించి వచ్చేటప్పటికీ ఈ అపరాక్షానుభూతిలో ఈయన చెప్పుకొస్తున్నది ఏంటంటే సాధకుడు అనేటువంటి వాడు మొట్టమొదట ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నేను ఎవరిని అని చెప్పేసి అని ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకి ముందు ఆ ప్రశ్న వేసుకునే ముందు గురువుని ఆశ్రయించాలి. నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న వేసుకునే ముందర గురువుని ఆశ్రయించి అహంకారాన్ని వదిలేసి ఆ అహంకారాన్ని వదిలేసిన తర్వాత అసలు తన ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి సాధకుడు ముందు ప్రయత్నం చేయాలి. పునః అంటే ఒకసారి చెప్పినదే కదా మళ్ళీ రెండోసారి చెప్తారంటే మా ప్రాణాలు తినటానికి ఇలా ఎన్నిసార్లు చెప్తారు అని చెప్పేసి అని అనుకోకుండా పునః
అంటే ఒక కమ్మరివాడు ఒక సుత్తి పట్టుకుని ఎలాగైతే ఒక ఇనుప వస్తువు మీద ఆపకుండా దెబ్బ వేస్తూ ఉంటాడు, సుత్తి దెబ్బ. ఒక దెబ్బ వేశారు కదా, ఒక సుత్తితో ఒకటి కొట్టారు కదా, అది బాగైపోతుందిలే అని చెప్పి అనుకుంటే అది ఎప్పటికీ బాగు కాదు. తనకు కావలసిన పొజిషన్లోకి కూడా రాదది. కనుక తనకు కావలసిన రీతిలో మార్చుకోవాలి అంటే ఆ కమ్మరివాడు ఆ సుత్తి పట్టుకుని ధనామని కొడుతూ తనకి కావలసినటువంటి స్థితి వచ్చేంత వరకు కూడా ఆ సుత్తి దెబ్బ వేస్తూనే ఉంటాడు. అలాగే గురువు కూడా ఏం చేస్తాడంటే పునః అని అంటే చెప్పిందే చెప్పి అలాగా ఆ వినేటువంటి వాడికి విసుగు రావచ్చు. ఏంటి ఈయన కొత్త విషయాన్ని చెప్పకుండా ఎంతసేపు పాత విషయాన్నే పట్టుకుని చెప్పి నా ప్రాణం తింటున్నాడు అనేటువంటి విషయం వీడిలో అనిపించవచ్చు శిష్యుడు. కానీ గురువు ఆలోచించేది ఏంటంటే ఒకసారి కాకపోతే ఒకసారైనా సరే ఈ విషయం ఆ శిష్యుడి తాలూకు ఆ సాధకుడైనటువంటి మనస్సుని పట్టుకోవాలి అనేటువంటి విషయంలో పునః అనేటువంటి విషయంలో చర్చించుతూ ఉంటాడు. ఈ చర్చించేటప్పుడు నేను ఎవరిని అని వీడు అడిగిన ప్రశ్నకి నీవు ఎవరివో నీకు తెలీదా, నీకు తెలియకుండానే నీవు ఈ యొక్క దీంట్లోకి వచ్చేసావా, ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చేసావా అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు, నీవు ఎవరివో కాదయ్యా, నీవు తత్వమసి, నీవు తత్వం అనేటువంటి దానికి నీవే అయి ఉన్నావు అనేటువంటి వాడివి. ఏ తత్వం అయితే ఉందో, ఉన్న తత్వం ఏమిటి? ఆత్మతత్వము. వాడు ప్రశ్నిస్తున్నదేంటి? నేను ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఆత్మను ప్రశ్నిస్తున్నాడు. గురువు ద్వారా ఆత్మను ప్రశ్నిస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు? సాధకుడుగా వీడు అయిన తర్వాత నేను ఎవరిని, మహానుభావ గురుదేవ నాకు చెప్పండి. ఈ తత్వము అనేటువంటిది అంత తొందరగా తెలిసేటువంటి విషయం కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎలా చెప్తామంటే ఈ వెంకటేశ్వర స్వామి కథకు వచ్చేటప్పటికి ఈ వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కూతురైనటువంటి పద్మావతీదేవిని వివాహం చేసుకున్నారు అని చెప్పేసి అంటారు. ఆకాశమైనటువంటిది మహాతత్వం. ఆ మహాతత్వంలో నుంచి ఈ పద్మము అనేటువంటిది ఆ కమల గర్భుడి నుంచి ఎలాగొచ్చింది, ఇవన్నీ ఏంటంటే డీప్గా వెళ్తున్నప్పుడు వీటి తాలూకు అర్థాలు మారిపోతూ ఉంటాయి. వీటికి పాతవాళ్ళు చెప్పని కథలు ఇక్కడ వర్తించవు అనేటువంటిది ఒక విషయాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. కింద 1వ తరగతి నుంచి ప్రారంభిస్తే ఒక డిగ్రీ తీసుకునేంత వరకు కూడా ప్రతిదానికి కూడా ఇది సూత్రము, ఇది ఫండమెంటల్ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఒక్కసారి అతను మాస్టర్ గ్రాడ్యుయేట్లోకి అడుగుడగానే ప్రతి దానికి కూడా దీనికి సూత్రము లేదు అనేటువంటి విషయాన్ని మొట్టమొదట ప్రారంభిస్తాడు. నీవు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నటువంటి సూత్రాలు ఏవీ కూడా ఇక్కడ చెల్లవు, దీనికి అసలు సూత్రమే లేదు, ఈ సూత్రంతో ఈ యొక్క నిర్వచనం వర్తించదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మాస్టర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసిన తర్వాత, మాస్టర్ డిగ్రీకి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు రాసేటువంటిది అది. అంటే తను ఏమైనా సూత్రాన్ని కనిపెడితే దాన్ని క్రోడీకరించవచ్చు, లేదా సూత్రం లేదు అనేటువంటిదే దానికి ఫండమెంటల్ రైట్స్ లేవు. అది ఫండమెంటల్ కానే కాదు. ఒక కుటుంబాన్ని తీసుకుంటే అంత పూర్వం భార్య పిల్లలు వీళ్ళందరూ తల్లి తండ్రి అందరూ ఉంటే కుటుంబము అనేటువంటి నిర్వచనంలో చెప్పేటువంటిది మాస్టర్ డిగ్రీకి వచ్చేటప్పటికి అది నిర్వచనం కాదు. కుటుంబం అనేదానికి ఒక వ్యక్తి ఉన్న కుటుంబం కింద తీసుకుంటాము అనేటువంటి విషయాల్ని మాస్టర్ డిగ్రీలో చెప్తారు. ఇలా ప్రతిదానికి ఒక ఎకనామిక్స్ అయినా, ఒక సివిక్స్ అయినా, ఒక సోషియాలజీ అయినా, ఏ సబ్జెక్టుకి వెళ్ళినా, ఏ విద్యకి వెళ్ళినా కూడా ఆ విద్యలో
దానికి సూత్రం అంటూ ఉండదు. వాడు ఏవైనా కొత్తగా సూత్రాన్ని ప్రతిపాదించి చెప్పగలిగినటువంటి స్థితి ఉంటే దానికి సూత్రం ఉంటుంది తప్పితే వాడు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కష్టపడి ఈ సూత్రము అనేటువంటిది వాడు చదువుకున్నవన్నీ కూడా నిష్ఫలం భవేత్ అయిపోతాయి. అక్కడి ఇంకా సూత్రాలంటూ ఏవి కూడా ఉండవు, ఫండమెంటల్స్ అన్నీ కూడా పోతాయి. అలాగే ఇక్కడ ఈ సాధకుడు నేను ఎవరిని అని చెప్పేసరి ప్రశ్న వీడికి ఉద్భవించిన తర్వాత ఈ ఒక సాధకుడికి ఏర్పడేటువంటి మొట్టమొదటిది ఏంటంటే అసలు ఈ పూజా విధానము అనేటువంటిది మొత్తం పోతుంది. అలాగే ఈ గుళ్ళకి వెళ్ళి ఈ గుళ్ళలో దేవుణ్ణి దర్శించుకున్నానని చెప్పేసి నా రాతి విగ్రహాలను చూసి నేను 10 సార్లు దర్శించుకున్నాను, నేను పుట్టిన కాడి చివరి వరకు దర్శించుకున్నాను, తిరుపతి 10 సార్లు వచ్చాను, సంవత్సరానికి 6 సార్లు వస్తున్నాను చెప్పేటువంటివన్నీ కూడా సాధకుడు అయిపోగానే ఇవన్నీ కూడా పోతాయి. ఇక్కడ ఇప్పుడు వీడు నేర్చుకోవలసినటువంటి సిద్ధాంతం ఏమిటయ్యానంటే తత్వమసి. ఇది మహావాక్యము. ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యంలో అహం బ్రహ్మస్మి, ఇవి వేదాల్లో ఆ వేదాన్ని అంతటికీ కూడా మొత్తంగా ఒక సబ్జెక్టులు అంతటినీ తీసుకుని చెప్పినటువంటి ఒకే ఒక వాక్యం ఏంటయ్యానంటే ఈ ఋగ్వేదానికి వచ్చేటప్పటికేమో అహం బ్రహ్మస్మి అని చెప్పేసి అని చెప్తాము. ఈ యొక్క సామవేదము వీటిలోకి వచ్చేటప్పటికి తత్వమసి అనేటువంటి దాన్ని చెప్పటం జరుగుతుంది. తత్వమే నేనై ఉన్నాను. ఏ తత్వము నీవై ఉన్నావు? ఆత్మతత్వాన్ని నేనై ఉన్నాను. నా ఆత్మతత్వాన్ని ఆశ్రయించుకునే జీవుడు ఉంటున్నాడు. జీవుడితో పాటు ప్రాణం ఉంటుంది. ఈ తత్వమసి అనేటువంటిది ఆత్మతత్వము లేనినాడు ఈ జీవుడు ఉండడు, ఈ ప్రాణము ఉండదు, ఈ ఉపాధి అయినటువంటి దేహము ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ విషయాన్ని గురువు శిష్యుడికి నేను ఎవరిని అని ప్రశ్నించినప్పుడు మాత్రమే చెప్తాడు. అంతవరకు కూడా గుప్పడి పూలు తీసుకుని ఆ యొక్క విగ్రహాల మీదకి విసరటము, పొయ్యటము, హాత్ కర్పూరాలు వెలిగించడము, కుంకాలు పోయటము, ఈ యొక్క సాంబ్రాణులు ధూపాలు వేసుకోవటం ఇవి నేర్పుతాడు ఈ యొక్క బోధగురువు. ఎప్పుడైతే నేను ఎవరిని అని ప్రశ్న వాడిలో ఉద్భవించిందో అసలు నీవు ఎవరివయ్యా అనేటువంటి దానికి వచ్చేటప్పటికి వాడికి జ్ఞానాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఆ పరిస్థితిని తీసుకుని నీవు ఎవరివో కాదయ్యా, నేను ఎవరిని అంటున్నావు, నీవే ఆత్మవై ఉన్నావు, తత్వమసి. ఈ యొక్క దేహమంతా కూడా ఆత్మచేతనే స్వాధీనంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞానవంతుడవై తెలుసుకో. ఆ తెలుసుకున్నప్పుడు ఈ జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి, అందుకే చాగయ్య గారు ఒక చక్కని కీర్తన చేశారన్నమాట. జీవాత్ముడు పరమాత్ముడు 14 లోకములను అని చెప్పేసని అసలు ఈ ఆత్మ అనేటువంటిది జీవంతో కలిసినప్పుడు జీవాత్మగా ఎలా మారుతోంది, ఇది పరమాత్మగా ఎలా రూపాంతరం చెందుతోంది అనేటువంటి విషయాన్ని ఆ త్యాగయ్య బ్రహ్మగారు ఆయన తాలూకు సంకీర్తనలో చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాన్ని ఎప్పుడైతే గురువు ఇతనికి చెప్పడం ప్రారంభించాడో తత్వమసి అనేటువంటిది ఈ విషయాన్ని నేర్చుకోవాల్సి వచ్చేటప్పటికీ తప్పకుండా ఇతను అరణ్యానికి వెళ్ళి రావాల్సినటువంటి తత్వము తప్పదు. అరణ్యంలోకి వెళ్ళి వచ్చిన తరువాత మాత్రమే ఈ తత్వమసి అనేటువంటి వాక్యానికి అర్థం తెలుస్తుంది తప్పితే అరణ్యంలోకి వెళ్ళకుండా, అరణ్యకములోనికి వెళ్ళకుండా తత్వమసి అనేటువంటి దాన్ని నోటి మాటలతో చెప్పేటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఈ తత్వమసి ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడే అహం బ్రహ్మస్మి అయిపోయాడు. ఈ అహం బ్రహ్మస్మి అయిపోయిన తర్వాత ఈ సాధకుడికి
అంతా కూడా పదార్థమంతా కూడా బ్రహ్మ పదార్థంగానే గోచరిస్తుంది తప్పితే పదార్థ భేదము అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ అపరోక్షానుభూతిలో శ్రీ శంకర భగవత్పాదుల వారు ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. ఇటువంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నప్పుడు మనకి పాపమని కానీ పుణ్యమని కానీ ఇటువంటి వాటి మీద మనకి ఏ విధమైనటువంటి అనురక్తి విరక్తి కూడా ఉండదు. మనకి వాటితో సంబంధమే ఉండదు. నేను ఎవరిని అని ప్రశ్న వచ్చినటువంటి మరు నిమిషమే ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వశిష్ఠుల వారు ఈ యొక్క రాముడికి చెప్తున్నటువంటి విషయము. కనుక ఇదే విషయాన్ని ఈ యొక్క చూడాలా కూడా ఆ సికిధ్వజుడికి చెప్తోంది. కనుక సికిధ్వజుడికి చెప్తున్నటువంటి విషయాన్ని చూడాల ద్వారా మనం కూడా తెలుసుకొని మన జీవితాలను కూడా ధన్యం చేసుకుందాం అనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప ఆ వెంకటనాథుడి కరుణతో రేపు మళ్ళీ కలుసుకుని ఈ విషయాన్ని చర్చిద్దాం. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.